పరీక్షలు నిర్వహించడంలో కూడా అవకతవకలు జరిగాయి. సో కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎలా రాజీనామా చేశారో ఇక్కడ కూడా విచారణ జరగాలి, అదేవిధంగా ఎంక్వైరీ వేయాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా రాజీనామా చేయాలి. 28 నుంచి మేము పెద్ద ఎత్తున ధర్నా చేయబోతున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మరి ఏంటి పరిస్థితి అంటే ఇక్కడ అంత పరిస్థితి ఉందా వైఎస్ఆర్సీపీకి ఇక్కడ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయించే పరిస్థితి? ఇప్పుడు అత్త వచ్చిన 6 నెలలకు కోడలు వలవలా ఏడ్చినంత, దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరిగినట్టుగా సంవత్సరం పైన అయిపోతే ఇప్పుడు అది లీగల్ గా ఫైట్ చేయాల్సిన అవకతవకలు జరిగితే కదా లీగల్ గా ఫైట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు అది ఉద్యమ రూపము దాల్చేది, అది అయ్యేది హాస్యాస్పదం తప్ప దాంతో ఏమీ కాదు. తప్పులు ఉండొచ్చు, దాన్ని లీగల్ గా ఫైట్ చేయాల్సిందే. కానీ సంవత్సరం కిందట అయిపోయిన డిఎస్సిని ఇప్పుడు దాని వచ్చేసి ఉద్యమ రూపంలో అనేది అది హాస్యాస్పదము, అది ఫెయిల్యూర్ అవుతారు. ఇక్కడ బీజేపీకి వస్తే గన ఇక్కడ ఓవరాల్ గా మోడీ ప్రభుత్వము సక్రమంగా ట్యాకిల్ చేయలేకపోయింది. ఓటితో పోయి దానికి గుడ్డల్లాంక తెచ్చుకున్నది. ఇది గతంలో నిజంగా వచ్చేసి గతంలో ఇంతకంటే పవర్ఫుల్ మంత్రులు రాజీనామా చేసే సందర్భాలు ఉన్నాయి. స్పాంటేనియస్ గా అది నైతిక బాధ్యత వహించి 1956లో లాల్ బహదూర్ శాస్త్రి ఆయన వచ్చేసి ఇమ్మీడియట్ గా రైలు యాక్సిడెంట్ అయితేనే ఇమ్మీడియట్ గా రాజీనామా చేశాడు. తర్వాత ఆయనకు అది మంచి పేరు తెచ్చింది. నెహ్రూ ప్రభుత్వం ఏం పడిపోలేదు. తర్వాత ఆయన భారత ప్రధానమంత్రి కూడా అయ్యాడు. తర్వాత 1958లో టిటి కృష్ణమాచారి ఫైనాన్స్ మినిస్టర్, దాని ముంద్రా కుంభకోణంలో అవినీతి ఆరోపణలు వస్తే రాజీనామా చేశాడు, ఆయన ఫైనాన్స్ మినిస్టర్. తర్వాత వికే కృష్ణమేనన్ 1962లో భారత్ చైనా యుద్ధం సందర్భంగా ఆయన రక్షణ శాఖ మంత్రిగా రాజీనామా చేశాడు. కాబట్టి విపి సింగ్ రక్షణ శాఖకు, శివరాజ్ సింగ్ పాటిల్ హోమ్ మినిస్టర్ గా రిజైన్ చేశాడు, పవన్ కుమార్ బల్సర్ రైల్వే మినిస్టర్ గా. కాబట్టి ఆ విధంగా స్పాంటేనియస్ గా ఈయన కూడా చేసింటే ఆయనకు మంచి పేరు వచ్చిండేది, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిండేది, ఆ బీజేపీ పార్టీకి మంచి పేరు వచ్చిండేది. కానీ దాన్ని ట్యాకిల్ చేయడంలో వచ్చేసి అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయింది. అది ఒక అంశం. ఇక ఓవరాల్ గా నేను ముందే చెప్పినట్లు పరిస్థితులు వచ్చేసి నేను ఇందిరాగాంధీ గారికి 4 ఏళ్లకే ఆ రోజు పరిస్థితులు చెప్పాను. అదే విధంగా ఈ రోజు ట్యాకిల్ చేయలేకపోతున్నారు. అనేక అంశాలు వచ్చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. చివరిగా కాలం కలిసి వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడు, కాలం కలిసి రాకపోతే పై పంచే పామై గలుసు అని చెప్పి సాగుతుంది. కాంగ్రెస్ పార్టీకి కాలం కలిసి వస్తా ఉంది, బీజేపీ పార్టీకి కాలం కలిసి రావడం లేదు. ఇది ఓవరాల్ గా జరుగుతా ఉన్నటువంటి పరిణామ క్రమం. రైట్, ధన్యవాదాలు సార్. రామకృష్ణ గారు కంక్లూజన్. వాళ్ళు అలా భ్రమలో బతకనే సార్. ఏదైతే మరి మొన్ననే జరిగినటువంటి